వెల్కమ్ టు కేకే న్యూస్. సర్వసభ సమావేశం మానసిక వైద్యశాలలో జరిగింది. మన స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదివరకుతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మన స్టాఫ్ పరిస్థితి కూడా మంచి ఈ సొసైటీని ముందు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ వచ్చేయాలని ఇందువల్ల మీ అందరూ తెలియజేస్తూ, అదే రకంగా రాబోయే రోజుల్లో మనం వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఇదే రకంగా వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసెస్ సంతృప్తికరంగా ఇచ్చినట్టయితే మహాజన సభకు హాజరైన సభ్యులకు మా పాలకవర్గం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. సభ్యులు చర్చనీయ పాల్గొని సముచిత నిర్ణయాలు తీసుకుని మన సంఘ గౌరవం నిలుచుటకు సహాయపడాలని మా కోరిక. నూతన సభ్యత్వము 1/4/25 నుండి నేటి వరకు మన సంఘములో 8 కొత్తగా సభ్యత్వం ఇచ్చితిని. సభ్యత విరమణ 1/4/2025 నుండి నేటి వరకు 28 మంది సభ్యులు సభ్యత్వం విరమించుకుంది. అంటే విరమించుకోవడం అంటే రిటైర్ అయిపోయే వాళ్ళకి క్లోజ్ చేయడం జరిగిందండి. నుండి 28/3/26 వరకు అంటే నేటి వరకు 2,08,00,000 వరకు చేసిన కార్యసభ్యులకి సభ్యులకి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం అండి. అభివృద్ధి పరంగా చక్కగా నడుపుతున్న మన ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, అలాగే సెక్రటరీ గారికి చూసుకుందాం. అలాగే చాలా మటుకి రికవరీ చేయడం జరిగిందండి. అది మన ఈశ్వరరావు గారు అవనివ్వండి, ప్రసాద్ గారు అవనివ్వండి, ఆచార్య గారు ఇచ్చేసాం. మన హాస్పిటల్ తరఫున ప్రసాద్ రికవరీ చేసాం. ముందుకి మొత్తం అందరికీ ఇచ్చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అలాగే మన కొన్ని కారణాల వల్ల కిషోర్ రాలేకపోయాడు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. విషయాన్ని మేము పరిగణనలో తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. సభ్యుల యొక్క డిఫాల్టర్స్ కూడా నేను వాళ్ళు డిఫాల్ట్ సభ్యులు అనేది ఉంటున్నారు అనేది మా ఆలోచన. శుభ్రంగా వాళ్ళు కూడా ప్రతి మంత్ కట్టేస్తే వాళ్ళు కూడా క్లీన్ చేసుకుంటే ఏ సొసైటీగా మాకు తీసుకోవాలనే సభ్యులు కూడా తెలుసుకోవాలంటే, లేదంటే వాళ్ళకి నోటీసులు వెళ్ళడం చేయడం జరుగుతుంది. ఈ కారణం మా ప్రెసిడెంట్ గారు ఈశ్వరరావు గారు ఉండబట్టి మేము కూడా చేయగలుగుతున్నాం. అంటే మరి సభ్యులు ఏమి చెప్పగలరో వెంటనే ఆగి, అలాగే అక్కడ ఫోన్ చేయడం వల్ల కొంత కూడా చాలా మటుకు రికవర్ అవుతుందండి. అలాగే ఆచార్య గారు కూడా కొత్తగా మా టీంలో కలిసిన చాలా అభివృద్ధిగా వర్క్. ఈ మార్చి నెల మీటింగ్ అంటే సభ్యులందరూ కూడా బాగా తగ్గిపోయారండి. కనీసం 50 మంది వస్తాం అనుకున్నాం, కానీ ఏది లేదు. మరి ఏదో ఆనవాయితీగా అయితే ఈ మీటింగ్ పెట్టాలి. అంచేత సభ్యులు, మాలో డైరెక్టర్లు, అలాగే క్యాషియర్, ప్రజలు అందరూ కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఈ సొసైటీ వరకు బాగా మీ అందరి వల్ల నడుస్తుంది సార్. నా పేరు ఐ ఈశ్వరరావు, ఆర్టీహెచ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇది 2వసారి ప్రెసిడెంట్గా నేను పదవి చేపట్టి పకడ్బందీగా మా పాలకవర్గాన్ని ఎన్నుకొని ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఈ సొసైటీలో మీ పాలకవర్గంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ 14% ఉన్నదాన్ని 12% తీసుకురావడం జరిగింది. అదే రకంగా డిపాజిట్ల మీద 12% ఇచ్చేవాళ్ళని 10% తీసుకురావచ్చింది. అదే రకంగా 2,000 రూపాయలు ఉన్న ఫెస్టివల్ అడ్వాన్స్ని ఈ 15,000 వరకు మేము తీసుకెళ్ళాము. అది కూడా ఒక రకంగా మా సొసైటీలో అభివృద్ధిని సూచిస్తుందని మూలంగా మీకు తెలియజేస్తుంది. అదే రకంగా మా సొసైటీలో పాల్గొనే సభ్యులందరూ కూడా ఈ సమర్థవంతంగా మేము పరిపాలించడానికి, మా పాలన కొనసాగడానికి మాకున్నటువంటి సభ్యులందరి సహకారం ప్రతి దీనిలో కూడా మాకు అణువున మాకు ఇస్తున్నారు. ఇందు మూలంగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరిస్తున్నాం. అదే రకంగా మేము చేస్తున్నటువంటి మా పాలకవర్గంలో ఎవరు కూడా ఎటువంటిది ఆశించకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే రకంగా మాకు సహకారాలు అందిస్తున్నందుకు ఇంకా ముందు ఈ సొసైటీని ఏ
క్లాస్ సొసైటీ నుంచి ఇంకా మంచి పేరున్న సొసైటీగా రూపొందించడానికి మాకు అవకాశం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి ఇందు మూలంగా మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే రకంగా ప్రతి పాలకవర్గంలో కూడా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి పాలకవర్గ సభ్యులందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య సభ్యులు కూడా మాకు సహకారాలు అందించి మాకు ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రకంగా ప్రతి సర్వసభ్య సమావేశానికి ఈ మెంటల్ హాస్పిటల్ కాంపౌండ్లో మాకు ఈ సమావేశ మందిరాన్ని ప్రొవైడ్ చేసినందుకు సూపరింటెండెంట్ గారు కూడా ఇందు మూలంగా మీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందువల్ల అంటే ఈ సొసైటీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ క్లాస్ సొసైటీగా నిల్చోబెట్టి మా పాలకవర్గం ఉన్నంతకాలం కూడా ఎటువంటి అవతవకలు లేకుండా ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి పదంలో కొనసాగుతుందని ఈ మూలంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు ఐ ఈశ్వరరావు, ఆఫీస్ సూపరింటెండెంట్గా చేస్తున్నాను. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విజయవాడలో చేస్తాను. బట్ ఇక్కడ నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను కాబట్టి నీ పదవిలో కొనసాగడానికి నాకు అవకాశం ఉంది కాబట్టి కొనసాగుతూ ఈ అభివృద్ధి పదం ఈ సొసైటీని నడిపిస్తాను.